హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రాధ ఒంటరిగా కూర్చొని చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇదేంటి, ఆ దుర్గాగాడు నేను ఇక్కడ ఉన్నానని తెలుసుకొని వచ్చి అందరి ముందు నా గురించి తప్పుగా మాట్లాడాడు. ఇంట్లో వాళ్ళందరూ నా గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. కానీ విక్రమ్ మాత్రం అదేమీ పట్టించుకోవడం లేదు అని చెప్పి ఇక రాధ ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే అటుగా వెళ్తున్న రామచంద్రయ్య రాధను చూస్తాడు. ఇదేంటి, ఈ అమ్మాయి ఇంతలా బాధపడుతుందేంటి అని చెప్పి వెంటనే రామచంద్రయ్య రాధ దగ్గరికి వెళ్ళి, అమ్మా రాధ, ఏంటమ్మా అలా కూర్చున్నావు అనగానే అప్పుడు రాధ కూర్చోకుండా, ఏం చేయమంటావు గురుజీ, అసలు ఆ దుర్గాగాడు వచ్చి నా గురించి తప్పుగా మాట్లాడాడు, నేను ఏ తప్పు చెయ్యలేదు అని రాధ బాధపడుతూ ఉంటే అప్పుడు రామచంద్రయ్య, అమ్మ బయటికి వెళ్దాం పద అని చెప్పి ఇక రామచంద్రయ్య రాధని తీసుకొని బయటికి వస్తాడు. ఇక అది చూసిన రాధ, ఏంటండి ఇక్కడికి తీసుకొచ్చారెందుకు అనగానే అప్పుడు రామచంద్రయ్య, చూడమ్మా, నీతో ముఖ్యమైన విషయం మాట్లాడడం కోసమే ఇక్కడికి తీసుకొచ్చాను. చెప్పమ్మా, నిజం చెప్పు, అసలు ఏం జరిగింది? విక్రమ్ నువ్వు ఎప్పుడు ప్రేమించుకున్నారు, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనుకున్నారు? నిజం చెప్పు, నిన్ను చూస్తుంటే నాకేదో అనుమానం వస్తుంది. ఇంట్లో మీరు గదిలో బద్ధశత్రువుల్లా ఉంటూ మీరు మాత్రం అందరి ముందు భార్యాభర్తల్లా కలిసి ఉంటున్నారు, నాకు తెలిసింది అని రామచంద్రయ్య అనగానే ఆ మాటలు విన్న రాధ ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటండి, అలా ఏం లేదు గురు అనగానే అప్పుడు రామచంద్రయ్య, చెప్పమ్మా, నేను నీకు తండ్రి లాంటి వాణ్ణి, నాతో అబద్ధం చెప్పాలని ఎలా అనిపిస్తుంది చెప్పు తల్లి, అసలు ఏం జరిగింది అనగానే అప్పుడు రాధ తన మనసులో బాధపడుతూ, ఏం చెప్పమంటావు గురుజీ, ఇదంతా మా నాన్న కోసం నేను అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నానని చెప్పాలా? అది చెప్తే విక్రమ్ కృష్ణ గారు ఊరుకోరు అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక అది చూసిన రామచంద్రయ్య మాత్రం, ఈ అమ్మాయిని చూస్తుంటే నాకేదో అనుమానంగానే ఉంది అని చెప్పి ఇక వెంటనే రామచంద్రయ్య రాధ చెయ్యి తీసుకొని తన తల మీద పెట్టుకొని, చెప్పమ్మా, నా మీద ఒట్టేసి నిజం చెప్పు, అసలు ఏం జరిగింది? నువ్వు విక్రమ్ కృష్ణని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో చెప్పు తల్లి అని రామచంద్రయ్య బలవంతం చేయడంతో ఇక రాధ చేసేది ఏమీ లేక ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మ, నిజం చెప్తావా లేక నన్ను వదిలేసుకోమంటావా అని చెప్పగానే ఇక రాధ, చూడండి గురువుగారు, మీకు నేను నిజం చెప్పాలంటే 2 కండిషన్స్, ఆ కండిషన్స్కి ఒప్పుకుంటేనే నేను నిజం చెప్తాను అని రాధ అనగానే అప్పుడు రామచంద్రయ్య, చెప్పమ్మా, ఏంటో చెప్పు, చేస్తాను అని అనగానే ఇక రాధ, చూడండి, ఇప్పుడు నేను చెప్పిన విషయం ఎవరితోనూ చెప్పనని, అంతేకాకుండా మాకు జరిగిన పెళ్లి గురించి ఇక ఇంట్లో వాళ్ళతో మనం ఇద్దరి మధ్యలో తప్ప ఈ నిజం మరొకరికి తెలియకూడదు, విక్రమ్ కృష్ణతో సహా అని చెప్పి నాకు మాట ఇవ్వండి అని రాధ అనగానే ఇక రామచంద్రయ్య ఆలోచిస్తూ ఉంటాడు. అదేంటమ్మా, నీకు నేను మంచి చేయాలనుకున్నాను, కానీ ఇది ఎవరితోనూ చెప్పొద్దంటున్నావేంటి అనగానే అప్పుడు రాధ, చూడండి, మీరు మీ మీద ఒట్టేసి చెప్పమన్నారు కాబట్టి నేను నిజం చెప్పాలనుకుంటున్నాను, నా తండ్రిలాగా ఫీల్ అవుతున్నాను కాబట్టి నిజం చెప్పబోతాను, కానీ నా 2 షరతులకు ఒప్పుకుంటేనే ఈ నిజం చెప్తాను అని రాధ అనగానే అప్పుడు రామచంద్రయ్య, సరేనమ్మా అని అంటాడు. అప్పుడు రాధ, లేదు, నేను నమ్మను అని చెప్పి ఇక రామచంద్ర చెయ్యి తీసుకొని తన తల మీద పెట్టుకొని, ఇప్పుడు చెప్పండి, ఈ నిజం ఎవరితోనూ చెప్పనని నాకు మాట ఇస్తే నేను చెప్తాను అనగానే అప్పుడు రామచంద్రయ్య, సరేనమ్మా, ఈ నిజం ఎవరితోనూ చెప్పను అనగానే ఇక రాధ, చూడండి, నేను విక్రమ్ కృష్ణ ప్రేమించుకోలేదు, పెళ్ళి చేసుకోవాలనుకోలేదు, కానీ మా నాన్న ఒక హత్య కేసులో ఇరుక్కున్నాడు. మా నాన్న ఏ నేరం చెయ్యకుండా పోలీసులు అరెస్ట్ చేసి మా నాన్నని తీసుకువెళ్ళి హత్య చేశాడని జైల్లో పెట్టారు. మా నాన్నని ఎలాగైనా కాపాడుకోవాలని అనుకున్నాను, కానీ ఇంతలోనే విక్రమ్ కృష్ణ పరిచయం అయ్యాడు. ఆ రోజు మా నాన్నని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటే బ్రతిమిలాడాను. మా నాన్న ఏ తప్పు చేయలేదని చెప్పినా వినకుండా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఆ రోజు నుండి
నేను ఒంటరిదాన్ని అయిపోయాను. ఇక విక్రమ్ కృష్ణ కూడా ఇంట్లో పెళ్లి చేయాలని అనుకుంటున్నారంట. అప్పుడే విక్రమ్ కృష్ణ నాతో, చూడు, నేను నా మేనమరదలైన చిట్టిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ తను నాకు దూరం అయిపోయింది. తను ఎక్కడ ఉందో తన జాడ ఇంతవరకు తెలియలేదు. అందుకే నా చిట్టిని వెతికిన తర్వాతే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ మా ఇంట్లో వాళ్ళు ప్రియాని పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తున్నారు. మీ నాన్న నిర్దోషి అని నేను నిరూపించి మీ నాన్నని బయటికి తీసుకొస్తాను. కానీ నేను చెప్పినట్టు నువ్వు చేస్తావా అని అడిగాడు. ఇక దాంతో నేను కూడా చేస్తానని చెప్పాడు. ఇక విక్రమ్ కృష్ణ నాతో, చూడండి, మీరు నన్ను అగ్రిమెంట్ పెళ్లి చేసుకుంటే మీ నాన్న నిన్ను బయటికి తీసుకొస్తానని చెప్పడంతో ఇక నేను దానికి ఒప్పుకొని విక్రమ్ కృష్ణని అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నాను అని రాధ చెప్పగానే ఆ మాటలు విన్న రామచంద్రయ్య ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటమ్మా నువ్వు చెప్పేది? విక్రమ్, నా కూతురు మీద ప్రేమతో నిన్ను అగ్రిమెంట్ పెళ్లి చేసుకొని నా కూతురు దొరికాక మీ పెళ్లిని రద్దు చేసుకొని నా కూతుర్ని చేసుకుంటానని విక్రమ్ చెప్పాడా అని రామచంద్రయ్య అంటాడు. ఆ మాటలు విన్న రాధా, అవును గురూజీ, మా నాన్న కోసం నేను విక్రమ్ని పెళ్లి చేసుకున్నాను. కానీ మా ఇద్దరి మధ్య ఎటువంటి సంబంధము లేదు. ఈ విషయం ఎవరితోనూ చెప్పొద్దు అని ఇక రాధ రామచంద్రయ్యని చేతులెత్తి దండం పెడుతూ అడుగుతూ ఉంటుంది. ఇక రామచంద్రయ్య, ఏంటమ్మా, ఏంటి నువ్వు చేస్తున్న పని? ఒక ఆడపిల్లవయ్యుండి అగ్రిమెంట్ పెళ్లి చేసుకోవడమేంటమ్మా? వాడికంటే బుద్ధి లేదు. నీకేమైందమ్మా? నువ్వు ఆడపిల్లవి, ఆలోచించాలి కదా, రేపు నీ జీవితం ఏమైపోతుందో అని రామచంద్రయ్య అనగానే అప్పుడు రాధా, చూడండి గురూజీ, నాకు ఏమి అయినా పర్వాలేదు, కానీ మా నాన్న బయటికి రావాలి. మా నాన్న కోసమే నేను ఇలా చేసుకున్నాను అని చెప్పి ఇక రాధ అంటుంది. ఇక అది విన్న రామచంద్రయ్య కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక పదమ్మ, ఇంటికి వెళ్దాం అని చెప్పి ఇద్దరు కలిసి ఇంటికి వస్తారు. రాధ చెప్పిన మాటలు విని రామచంద్రయ్య కోపంతో రగిలిపోతూ ఉంటాడు. వీడు నా కూతురు మీద ప్రేమతో ఇలా చేస్తాడా? ఒక ఆడపిల్ల జీవితం నాశనం చెయ్యాలనుకుంటాడా అని చెప్పి అనుకుంటూ ఉండగా ఇంతలోనే విక్రమ్ కృష్ణ ఇంటికి వస్తాడు. ఇక రామచంద్రయ్యను చూసి, ఏంటి మావయ్య, ఎందుకంత కోపంగా ఉన్నావు? ఏం జరిగింది అనగానే అప్పుడు రామచంద్రయ్య, ఇంకా ఏం జరగాలరా, నువ్వు చేసే ఒక్కొక్క పనులు చూస్తుంటే నాకు మాత్రం చాలా కోపం వస్తుంది అనగానే అప్పుడు విక్రమ్, ఏంటి మావయ్య, నేనేం చేశాను అనేసరికి ఇక రామచంద్రయ్య వెంటనే విక్రమ్ని తీసుకొని గదిలోకి వెళ్తాడు. ఏంటా నువ్వు చేసింది? ఎందుకురా రాధా నువ్వు అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నారు. చిట్టి మీద ఉన్న ప్రేమతో నువ్వు అలాగే ఉండాలి, లేకపోతే ఇంకా నిజంగా పెళ్లి చేసుకోవాలి. కానీ చిట్టి దొరికేంత వరకు నువ్వు రాధని అగ్రిమెంట్ పెళ్లి చేసుకుంటావా అని రామచంద్రయ్య అనగానే అప్పుడు విక్రమ్, మావయ్య, నాకు చిట్టి అంటే ప్రాణం. తను లేకుండా నేను బ్రతకలేను. నా భార్యగా ఉండాలి అంటే అది చిట్టినే. అందుకే నేను చిట్టి దొరికేంత వరకు రాధని అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నాను అని విక్రమ్ చెప్పగానే ఇక రామచంద్రయ్యకి చాలా కోపం వస్తుంది. వెంటనే విక్రమ్ చెంప పగలగొడతాడు. చూడు, చిట్టి మీద ఉన్న ప్రేమతో ఇంకో అమ్మాయి జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తావా? నీకు ఇప్పుడు పెళ్లి జరిగిందని అందరూ అనుకుంటున్నారు. పాపం ఆ అమ్మాయిని వదిలేసిన తర్వాత తనని ఏమంటారా? భర్త వదిలేసిన అమ్మాయి అని అందరూ రాధ గురించి తప్పుగా మాట్లాడుకుంటారు. చూడు, నువ్వు పెళ్ళి చేసుకున్నావు, కానీ ఇక నుండి ఇది అగ్రిమెంట్ పెళ్ళి కాదు, నిజమైన పెళ్ళి. ఇంకొకసారి అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత నువ్వు రాధా శాశ్వతంగా విడిపోవాలని చూస్తే నేను ఊరుకోను అని చెప్పి రామచంద్రయ్య అనగానే అప్పుడు విక్రమ్, అదేంటి మావయ్య, నాకు చిట్టి అంటే ప్రాణం, నేను చిట్టినే పెళ్లి చేసుకుంటాను అని అంటూ ఉంటే ఇక రామచంద్రయ్య, మరి చిట్టి దొరకకపోతే ఏం చేస్తావురా? అసలు చిట్టి బ్రతికిందో చనిపోయిందో కూడా తెలియదు. అలాంటి చిట్టి కోసం నువ్వు ఎదురు చూడడం మంచిది కాదు. చూడు, రాధ నీ జీవితంలోకి వచ్చింది. ఇక రాధని నువ్వు మంచిగా చూసుకో అని రామచంద్రయ్య విక్రమ్కి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆ మాటలు విన్న విక్రమ్ చాలా బాధపడుతూ ఉంటాడు. మావయ్య, నీ మనసులో
చిట్టి మీద ఎంతో ప్రేమ ఉంది. చిట్టి నేను భార్యాభర్తలై ఉంటే నువ్వు చాలా సంతోషపడేవాడివి. కానీ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావంటే నీ మనసు రాయి చేసుకొని మాట్లాడుతున్నావు అని చెప్పి విక్రమ్ అనుకుంటూ ఉంటాడు. రాధ విక్రమ్ కృష్ణుల పెళ్లి అగ్రిమెంట్ పెళ్ళని తెలుసుకొని ఇక విక్రమ్ చెంప పగలగొట్టిన రామచంద్రయ్య షాక్లో రాధ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.